మ్మ్, ఏంటి మరి ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ టొమాటో బాత్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించే రెసిపీ ఏదైతే ఉందో ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిది అండ్ డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే వీక్లీ 2 to 3 టైమ్స్ ఈజీగా చేసుకుంటారు, అంత సింపుల్గా అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోండి, 1 స్పూన్ జీరా వేసుకోండి. ఈ రెండింటితో పాటు ఎండుమిరగాయలు నేను ఒకటే వేసుకుంటున్నాను, మీకు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ 3 ఒక్క 10 సెకండ్లు వేగిన తర్వాత ఇందులో నేను 2 మిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి ఒక 30 సెకండ్లు ఇలాగే వేగనివ్వండి. మిర్చిలో మనకి మంట ఉంటుంది, ఆ మంట మొత్తం కూడా పోతుంది. జస్ట్ 30 సెకండ్లు చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. ఎక్కువసేపు ఉంచితే మనకి ఈ తాలింపు ఏదైతే ఉందో మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. 30 సెకండ్లు అయిన తర్వాత నేను 1 ఆనియన్ చాలా సన్నగా కట్ చేసుకున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ టొమాటో బాత్లో మెయిన్ టేస్ట్ మనకి పుల్లదనం. నేను టొమాటో కొంచెం డిఫరెంట్గా వేస్తాను, అదే మనకి స్పైసీనెస్ చాలా ఇస్తుంది. నేను టమాటో వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. సో మనకి వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో ఒక 10 నుంచి 12 కరివేపాకు దీంట్లోనే కాదు ప్రతి కర్రీలో కూడా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. వేసుకున్న తర్వాత బాగా వేపుకోండి. ఆనియన్స్ అనేవి మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి, చేంజ్ అయ్యేంత వరకు వేపండి. ఒక 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు వేసింది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఎక్కువ వద్దు, ఇది మనం నాన్ వెజ్ కాదు చేస్తుంది. నాన్ వెజ్కి అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇది టొమాటో బాత్, ఇది టోటల్గా వెజ్ కాబట్టి జస్ట్ కొంచెం చాలు, 1/2 స్పూన్ అంతే. 1/2 స్పూన్లో కూడా కొంచెం తగ్గించండి, ఒక 40% వేయండి. 1 స్పూన్ ఉంటే అందులో ఒక 40% వేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను 2 టొమాటోస్, ఈ 2 టొమాటోస్లో ఒక 1/2 టొమాటో అంటే ఏంటంటే 2 టమాటోలు ఉన్నాయి కదా, ఒక టమాటో తీసుకుని అందులో సగం కట్ చేసి ఆ సగాన్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇంకా మన దగ్గర ఎంత మిగులుంది, 1.5 టమాటో అనేది మిగులుంది కదా, అది మొత్తం కూడా నేను మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. చూపిస్తాను, అది కూడా ఈ విధంగా వేసుకోవాలి మన టమాటో బాత్లోకి, అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ముందైతే నేను ఇప్పుడు సగం టమాటో వేసాను కదా, ఇది బాగా వేగాలన్నమాట, మెత్తపడిపోవాలి ముక్కంతా. ఒక్క 3 నుంచి 4 నిమిషాలు ఇలా వదిలేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ప్రతి పాయింట్ క్లియర్గా అర్థం అవ్వాలి, టేస్ట్ ఎగ్జాక్ట్గా దీని టేస్ట్ రావాలి అని చెప్తున్నాను. సో మిగతా 1.5 టొమాటో చూసారా, నేను పేస్ట్ చేస్తాను. ఈ పేస్ట్ మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో నేనైతే వేసేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకొక చిన్న టిప్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ టొమాటో రసం వేసాం కదా, ఇది మొత్తం కూడా బాగా వేగాలి, వేగకపోతే మీకు టేస్ట్ రాదు. ఇది వేగింది అని ఎలా తెలుస్తుందో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి టొమాటోస్ చూసుకుంటే మనకి తెల్లగా ఉంది కదా, అంటే పచ్చిగా ఉంది. ఇది వేగిన తర్వాత మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఒక్క 5 నిమిషాలు నేను సెగ మొత్తం తగ్గించేసి బాగా ఉడికిస్తున్నాను. సో 5 నిమిషాలు అయిపోయింది, తీసాను. చూసారా, మన కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్. మీ దగ్గర ఈ పౌడర్ లేకపోతే బయట షాప్స్లో దొరుకుతుంది, లేకపోతే ధనియాలు జీరా ఈ 2 ఉంటాయి కదా, హాఫ్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. తీసుకుని మిక్సీ పట్టేయండి, మీకు పౌడర్ అయితే అయిపోతుంది. ఈ వైట్ పౌడర్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ తెలుసా మీకు? పులుపుదనం చాలా ఎక్కువైతే ఇస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా జస్ట్ ఎంతంటే 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ చింతపండు రసం అనమాట, చింతపండు రసమైనా పిండొచ్చు. ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేయొచ్చు, పులుపుదనం కొంచెం ఎక్కువ ఇస్తుంది అనమాట. సో వేసిన తర్వాత నేను 1 డబ్బాడు ఈ రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ, ఇది సుజీ రవ్వ కాదు, ఇడ్లీ రవ్వ చాలా బాగుంటుంది. ఇది 1 గ్లాసు రవ్వ అయితే తీసుకున్నాను. ఈ 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు నీళ్లు పోయండి, సరిపోతుంది. అదే గ్లాస్తో, అది కూడా ఏదైతే గ్లాస్తో మనం రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ అయితే పోసేసుకోండి. పోసేసిన తర్వాత ఇంక ఇది మొత్తం కూడా ఉడకాలన్నమాట, బాగా మగ్గాలి, కొంచెం టైం పడుతుంది. 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది. బాగా తిప్పుకుని మూత పెట్టేసి లో సగ మీదే సగ ఎప్పుడు కూడా పెంచొద్దు. ఇప్పుడు మనం చేసిన రెసిపీ ఏదైతే ఉందో మొత్తం కూడా లో సగ మీదే చేసాం, అర్థమైంది కదా. హై సగ ఎక్కడ కూడా పెట్టొద్దు, లో సగ మీదే మొత్తం కూడా ఉడకాలి, అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత
పైన మనకి లైట్గా వాటర్ ఉన్నట్టుంటుంది, బట్ ఉండదన్నమాట. అది ఆయిల్, స్టార్టింగ్లో మనం ఆయిల్ వేసాం కదా, అది మొత్తం కూడా పైకి తేలుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇక దీన్ని మనం వేడిగా తినేయొచ్చు. ఇది సాయంత్రం స్నాక్ ఐటమ్గా అయినా బాగుంటుంది, మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అద్దిరిపోతుంది. చెయ్యండి, మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బాయ్.